నేషనల్ ఓటర్స్ డే 2026 జనవరి 25. ఇది వచ్చేసి 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం. మనకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2011లో ప్రారంభమైంది. 2026 థీమ్ వచ్చేసి మై ఇండియా మై ఓట్, నా భారత్ నా ఓటు. దీనికి ట్యాగ్ లైన్ వచ్చేసి సిటిజన్ అట్ ద హార్ట్ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రసీ. ప్రాముఖ్యత వచ్చేసి 1950 జనవరి 25న ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు అయింది. ఆర్టికల్ 324 ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘం ఏర్పాటు మరియు అధికారాల గురించి తెలుపుతుంది. 61వ అమెండ్మెంట్ 1988 అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హయాంలో ఓటు హక్కు వయసును 21 నుండి 18 ఏండ్లకు తగ్గించారు. ఇది 1989 నుండి అమల్లోకి వచ్చింది. ఎపిక్ అంటే ఓటరు గుర్తింపు కార్డును సాంకేతికంగా ఎలక్టోర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అని పిలుస్తారు. ఈ రోజున రాష్ట్రపతి గారు ఢిల్లీలో ఉత్తమ ఎన్నికల నిర్వహణ అధికారులకు అవార్డులు కూడా అందజేస్తారు. నెక్స్ట్, నేషనల్ టూరిజం డే, జాతీయ పర్యాటక దినోత్సవం. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి దేశ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం పాత్రను మరియు మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రచారం చేయడం. ప్రాముఖ్యత వచ్చేసి భారతదేశం యొక్క జీడిపి మరియు ఉపాధి కల్పనలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తుంది. 1958లో పర్యాటక శాఖను ప్రారంభించారు. 1982 నుండి మనము ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఉండే పథకాలు ఏంటంటే స్వదేశీ దర్శన్, ప్రసాద్ మరియు దేకో అప్నా దేశ్ వంటి ముఖ్య పథకాలు ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 43 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఉన్నాయి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం వల్ల స్థానిక వ్యాపారాలు మరియు కళాకారులకు మేలు జరుగుతుందండి. దీనివల్ల ఉపయోగం మనం తెలుసుకుంటున్నాము. ఇది ఈరోజు యొక్క ప్రాముఖ్యత.